జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు వెళ్ళడాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు అని ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు, ఆయన కులస్తులు అనుకుంటున్నారని, అందుకే చంద్రబాబు ఒక స్టెప్ తాను కూడా తగ్గగలను అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడం కోసమే నేరుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. వెళ్లి మరి జనసేన, టీడీపీ మధ్య పొత్తు గురించి, సీట్ల పంపకం గురించి ఆయన మాట్లాడారని విపరీతంగా విమర్శిస్తోంది వైసీపీ. 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాగే వెళ్లారు. అయితే అప్పట్లో బీజేపీ, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి గాలివేలు 2014లో అప్పుడే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తాను పోటీ కూడా చేయకుండా తెలుగుదేశాన్ని, బీజేపీ యొక్క అలయన్స్కి మద్దతు ఇస్తూ సుడిగాలి పర్యటనలు చేసి ప్రమోట్ చేసినటువంటి తీరు వేరు. అప్పట్లో కూడా ఇట్లాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అంత అనుకూలంగా ఈ పొత్తుకి ఉంటుందా, లేదా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ పాజిటివ్ పాయింట్ ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్లో వీళ్ళిద్దరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ నేతలు అయి ఉండి హైదరాబాద్లో డిస్కషన్లు చేయడం ఏంటి అని వైసీపీ విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారానికి రావడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎంని దించి తాము కుర్చీ ఎక్కడానికి పక్క రాష్ట్రమైన తెలంగాణలో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, వీళ్ళిద్దరూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, పొత్తులు కుదుర్చుకోవటం, ఇవన్నీ కూడా వేరే రాష్ట్రంలో చేయటాన్ని పిచ్చ కామెడీ కింద చెప్తోంది వైసీపీ పార్టీ. విపరీతంగా ట్రోల్ చేస్తోంది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో. అయితే చంద్రబాబు నాయుడు ఇట్లా వెనకడుగు వేయడం వెనక రకరకాల వెనకడుగు మీన్స్ ఒక 2 స్టెప్స్ దిగడం వెనక ఉన్నటువంటి ఆలోచనని మనం ఒక్కసారి కనుక పరిగణించుకుంటే, ఒక్కసారి కనుక మనం దాని మీద విశ్లేషించుకుంటే, పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉన్నా కూడా ఆయన వెనక ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం పవన్ కళ్యాణే ఎంతసేపు చంద్రబాబు వెనక సాగిలపడుతున్నాడని, పవన్ కళ్యాణే ఎంతసేపు జైల్లో ఉన్న చంద్రబాబుని వెళ్ళి పరామర్శించి మరీ పొత్తుని హైలైట్ చేశారని, పవన్ కళ్యాణే నిద్రాణ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని తట్టి లేపి పొత్తుని ప్రకటించి అప్పట్లో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు ఇచ్చారనేటువంటి ఉద్దేశంలో ఆ సామాజిక వర్గం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తాను కూడా ఒక అడుగు వెనక్కి రాగలనని ఆ సామాజిక వర్గం కానీ, అందులోని లీడర్ కానీ, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కానీ తనకి ముఖ్యమనేటువంటి విషయాన్ని ప్రజలకి ఇట్లా వెళ్ళి తన సందేశాన్ని తెలియజేసే ఉద్దేశంలోనే చంద్రబాబు అట్లా వెళ్ళారనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట. అయితే జనసేన శ్రేణులు దీన్ని ఎట్లా చూస్తాయి, జనసేన శ్రేణులు దీని గురించి ఎట్లా ఆలోచిస్తాయి అనేది పక్కన పెడితే, వైసీపీ మాత్రం ఇది ఒక కామెడీ యాంగిల్ అంటూ తీసిపారేసింది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి తాము అధికారంలోకి రావడం కోసం వేరే రాష్ట్రంలో కుంపట్లు పెట్టుకుని వేరే రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు వీళ్ళు అంటూ, ఇదంతా ఒక కామెడీ యాంగిల్ అంటూ వైసీపీ పార్టీ తీసిపారేయడం ఒక రకమైనటువంటి యాంగిల్ దీంట్లో. సో మీరు చెప్పండి, ఇది ఎంతవరకు సీరియస్? జనసేనకి 28 సీట్లు ఇచ్చారని చెప్తున్నారు, సరిపోతాయా లేక ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుందా? మీ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.